హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ బ్రాంచెస్ ఉన్నాయి. కూకట్పల్లి, కొండాపూర్, మణికొండ, బంజారాహిల్స్ మరియు 5వ బ్రాంచ్ కొంపల్లిలో రాబోతుంది నెక్స్ట్ 3 months. చాలా మంది అనుకుంటారు బ్రేసెస్ అంటే లైక్ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, లేదంటే సందు పళ్ళు, లేదంటే డీప్ బైట్, ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రేసెస్ వేయించుకుంటే ఓన్లీ అందంగా వస్తాయి అని చెప్పేసి అనుకుంటారు. యాక్చువల్ గా అందరూ కూడా ప్రైమరీగా ఏమనుకుంటారు, ప్రాథమికంగా అందరూ ఏమనుకుంటారు అంటే మేము బ్రేసెస్ వేయించుకుంటాం ఎందుకనంటే మాకు అందంగా ఉండాలి అని. కానీ అసలు పర్పస్ అది కాదు. యాక్చువల్ గా ఏంటి అని అంటే ఎప్పుడు కూడా లేమెన్ మాత్రమే అలా ఆలోచిస్తాడు. ఏంటి అని అంటే నాకు అందమైన పళ్ళ వరుస కావాలి అని. యాక్చువల్గా ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే ఎత్తుపళ్ళు మరియు వంకర పళ్ళు ఉన్నప్పుడు ఫోనేషన్ అంటే మాట్లాడే పద్ధతి, ఉచ్చారణ అనేది సరిగ్గా ఉండదన్నట్టు. సో ఈ ఎత్తు వంకర పళ్ళని సరిగ్గా చేయించుకున్నట్లయితే ఏమవుతుంది, ఉచ్చారణ అంటే ఫోనేషన్ అనేది చాలా మంచిగా జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మనము ఆర్థోడాంటిక్ చికిత్స చేయించుకోకపోతే డీప్ బైట్ కేసెస్లో ఏమవుతుందంటే ముందర ఉన్న కింది పళ్ళు పైన పళ్ళు తగిలి స్లోగా ఇన్ఫెక్షన్స్ రావడం, ఆ తర్వాత పళ్ళు అరిగిపోవడం, ఆ తర్వాత సర్జరీలు చేయించుకోవడం లాంటి పరిస్థితి దారితీస్తుంది. నెంబర్ 3, టీఎంజే ఇష్యూస్ అంటే టెంపరోమాండిబులర్ జాయింట్ మీద అత్యధిక ఫోర్స్ పడి ఈ యొక్క జాయింట్స్ అనేటివి పెయిన్ రావడం జరుగుతుంది. స్లోగా ఇది రివర్సిబుల్ అనేది అవుతుంది. సో తర్వాత నమిలే విధానం, నమలడం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎవరికైతే డీప్ బైట్, ఆ తర్వాత ఎత్తు పళ్ళు వంకర పళ్ళు ఉంటాయో వీళ్ళందరికీ. యాక్చువల్గా ఇవన్నీ ఫిజికల్ ఫంక్షన్స్ అన్నట్టు. అందరూ కూడా అందం గురించే మాట్లాడతారు, కానీ యాజ్ ఎ డెంటిస్ట్ ఎప్పుడు కూడా ఫంక్షన్ ని తర్వాత బ్యూటీని రెండింటిని దృష్టిలో పెట్టుకొని మీకు బ్రేసెస్ అనేటివి మీకు సెలెక్ట్ చేస్తారన్నట్టు. సో మెయిన్గా పర్పస్ ఆఫ్ బ్రేసెస్ మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనకు టైప్స్ ఆఫ్ బ్రేసెస్, ఏ టైప్స్ ఉంటాయి బ్రేసెస్లో, అవి ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలి, ఆ తర్వాత వాటి యొక్క ప్రైస్ కూడా వేరీ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎప్పటి నుంచో కూడా కన్వెన్షనల్ బ్రేసెస్ అంటే ట్రెడిషనల్ బ్రేసెస్ అంటే 30 years నుంచి కూడా వాడుతూనే ఉన్నారు ఈ బ్రేసెస్ ని. వీటితోటి ఉపయోగం ఏంటి, అన్ని పళ్ళు, ఎత్తుపళ్ళు వంకర పళ్ళను సరిచేయడం, సందు పళ్ళను సరిచేయడం, డీప్ బైట్ ని సరిచేయడం, ఓవర్ బైట్ ని సరిచేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఇందులో ఏమేమి ఉంటాయంటే మెటల్, తర్వాత సిరామిక్. మెటల్ అంటే ఏంటి, దూరం నుంచి చూసినా కూడా ఈజీగా కనపడుతుంది మెటల్ బ్రేసెస్ వేసినట్టుగా. సిరామిక్ బ్రేసెస్ అంటే ఏంటి, పన్ను కలర్ లో ఉంటుంది, ఆ బ్రాకెట్ పెట్టడం అనేది జరుగుతుంది. ఈ రెండింటి, మెటల్ అయినా సరే సిరామిక్ అయినా సరే, కేవలం చూసే పద్ధతిలో అంటే చూడ్డానికి డిఫరెంట్ గా ఉంటాయి తప్ప మెకానిజం మాత్రం సేమే అన్నట్టు, మెటల్ అండ్ సిరామిక్ వి. కాబట్టి వీటిని కన్వెన్షనల్ మెటల్ బ్రేసెస్, కన్వెన్షనల్ సిరామిక్ బ్రేసెస్ అంటారు. అయితే ఈ బ్రాకెట్ కొంచెం లావుగా ఉంటుంది, టూత్ యొక్క సర్ఫేస్ ని ఎక్కువగా కవర్ చేస్తుంది. ఆ తర్వాత బ్రాకెట్ కి వైర్ పెట్టడానికి ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ వాడాల్సి వస్తుంది. ఈ ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ వాడడం వల్ల ఏమవుతుంది, స్లోగా మనం మొదట అప్లై చేసిన ఫోర్స్ అనేది తగ్గుతూ 15 రోజులలో ఫోర్స్ అనేది మొత్తం తగ్గిపోతుంది అన్నట్టు. నెంబర్ 1. నెంబర్ 2, తిన్న ఆహారం ఆ ఎలాస్టిక్ బ్యాండ్స్కి అతుక్కోవడం వల్ల చిగుళ్ళ వ్యాధులు అనేటివి రావడం ఉంటుంది. నెంబర్ 3, బ్రాకెట్ ఊడిపోవడం, వైర్ ఊడిపోవడం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. నెంబర్ 5, ట్రీట్మెంట్ అనేది కొంచెం డిలే అవుతుంది. కానీ ఏ ఇండస్ట్రీలోనైనా సరే, ఎప్పుడైనా సరే పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ మారుతూ కొత్త టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. అలా వచ్చిందే సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్. సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ లో మెటల్ ఉంటుంది, సిరామిక్ ఉంటుంది. సేమ్ మెటల్ బ్రాకెట్ ఉంటుంది కదా, ఆ మెటల్ బ్రాకెట్ కి ఒక చిన్న డోర్ ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేసి వైర్ ఆ డోర్ లోపల నుంచి పంపిస్తాం. ఇందులో రబ్బర్ బ్యాండ్స్ వాడాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత యూజ్ చేసిన ఫోర్స్ కన్స్టెంట్ గా అప్లై చేయబడుతుంది. ఆ తర్వాత బ్రాకెట్ అనేది కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎలాస్టిక్ బ్యాండ్స్ యూజ్ చేయం కాబట్టి చిగుళ్ళ వ్యాధులు అనేటివి రావు. ఆ తర్వాత 30% స్పీడ్గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఐ ప్రిఫర్ సెల్ఫ్ లైగేటింగ్ మెటల్ బ్రేసెస్ ఆర్ సెల్ఫ్ లైగేటింగ్ సిరామిక్. కన్వెన్షనల్ బ్రేసెస్లో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కంఫర్ట్ అనుకోండి, టైం తొందరగా కూడా ట్రీట్మెంట్ అయిపోవడం అనుకోండి, చిగుళ్ళ వ్యాధులు రాకపోవడం అనుకోండి, పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ జరగడం అనుకోండి, ఇలా అన్ని రకాల బెనిఫిట్ మనకు సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ లో ఉన్నాయి. తర్వాత ఏ దాంట్లోనైనా సరే, ఏ టెక్నాలజీలో చూసుకున్నా సరే అత్యుత్తమమైన బ్రాండ్స్ అనేవి ఉంటాయి. అందులో ఒకటి డామన్ అనే కంపెనీ. ఈ డామన్ అనేది ఏంటి అని అంటే ప్రపంచ అన్ని దేశాలలో విరివిగా వాడుతున్న
ఒక అత్యుత్తమమైన కంపెనీ అన్నట్టు. అదే డైమండ్ బ్రేసెస్. డైమండ్ లో కేవలం సెల్ఫ్ లైగేటింగ్ ఉంటాయి, ట్రెడిషనల్ బ్రేసెస్ ఉండవు. డైమండ్ లో సెల్ఫ్ లైగేటింగ్ మెటల్ కానీ సెల్ఫ్ లైగేటింగ్ సిరామిక్ కానీ మనం చూస్ చేసుకున్నట్లయితే దాని బ్రాకెట్ చాలా చిన్నగా ఉంటుంది. ఆ తర్వాత 100కు 100% ప్రాపర్ రిజల్ట్ వస్తుంది. మన టూత్ మూమెంట్ ఎలా అంటే అలా జరుగుతుంది, చాలా స్పీడ్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. ఆ తర్వాత చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ని నేను రికమెండ్ చేస్తా. ఇందులో ఏ కంపెనీని రికమెండ్ చేస్తా అంటే డైమండ్ అనే కంపెనీని రికమెండ్ చేస్తా. కాకపోతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అన్నట్టు, బట్ ఇట్ ఈస్ వర్త్ టు పే దట్ మనీ. ఓకే, నెక్స్ట్ అలైనర్స్ అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్. ఇవాళ ఈ రీసెంట్ టైంలో లాస్ట్ 5 to 6 years నుంచి బాగా ట్రెండింగ్ ఉన్న టాపిక్ బ్రేసెస్ లో ఏంటంటే అలైనర్స్, ఇన్విజిబుల్ బ్రేసెస్. ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే ఏంటి? మనం అసలు హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గరనే ట్రీట్మెంట్ అయిపోతుంది. మనకి ఎలాంటి ఆహార నియమాలు అవసరం లేదు, మన ఇష్టం ఉన్న ఆహారం తినవచ్చు. ఆ తర్వాత స్కానింగ్ అండ్ ప్లానింగ్ ముందే జరిగిపోతుంది. మన టీత్ ఇలా ఉన్నాయి, ఇలా అయిపోతుందని, ఇలా జరుగుతుంది అని ముందే ట్రీట్మెంట్ ప్లాన్ తెలిసిపోతుంది. కేవలం ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంచెం ప్రీమియం, కొంచెం డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతాయి. కానీ మీరు ఒకవేళ బ్రేసెస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే నా యొక్క అడ్వైస్ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్లో మెటల్ ఆర్ సిరామిక్ తీసుకోవచ్చు. ఆ తర్వాత అలైనర్స్ తీసుకోవచ్చు. అలైనర్స్ ఇండియన్ కంపెనీస్ కంటే ఎక్కువగా వి ప్రమోట్ యుఎస్ కంపెనీస్. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్లానింగ్ కానీ, వాళ్ళ యొక్క అటాచ్మెంట్ స్టైల్ కానీ, వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ కానీ చాలా అత్యుత్తమంగా ఉంటుంది. కాబట్టి ఐ ప్రిఫర్ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ ఆర్ అమెరికన్ అలైనర్స్. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా మీ యొక్క ట్రీట్మెంట్ అనేది చక్కగా జరుగుతుంది. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్. థ్యాంక్ యూ.